వెల్కమ్. పీనట్స్ పల్లీలు లేదా వేరుశెనగుళ్ళు, మేమైతే వీటిని శనగ్గింజలు అంటాం. ఈ పల్లీలతో ఇవాళ అయితే సూపర్ టేస్టీగా ఉండే పొడి చూద్దాం. నాకు మ్యారేజ్ కాకముందైతే సగం జీవితం మొత్తం ఈ పొడితోనే గడిచిపోయింది. హాస్టల్కి వెళ్తే డబ్బాలు తీసుకెళ్లేదాన్ని, ఇంటికి వస్తే ఇంట్లో ఎప్పుడూ స్టోర్ ఉండేది. వంట చేసే ఓపిక టైం లేకున్నా బ్యాచులర్స్ బాబులకు కానీ హాస్టల్లో చదివే పిల్లలకు కానీ ఈ ఒక్క పొడి ఉంటే చాలు తృప్తిగా తినేస్తారు. ఓన్లీ రైస్లోకే కాదండి, ఉప్మా చపాతీలోకి సర్వ్ చేసుకోవచ్చు, ఏదైనా ఫ్రై ఐటమ్స్లోకి వేసుకోవచ్చు, పెరుగన్నంలోకి అయితే ఈ పొడి చాలా బాగుంటుంది. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? చలో. దానికోసం ముందుగా కావాల్సినన్ని పల్లీలు అయితే తీసుకోవాలి. ఇవాళ అయితే ఈ కప్పు పల్లీలతో రెసిపీ చూద్దాం. దీనికి కొలతలు ఏం అవసరం లేదు, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లో లోపల దాకా వేగేంత వరకు కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి. పల్లీలు వేయగానే హై ఫ్లేమ్లో 1 నిమిషం ఉంచగా ఈ పల్లీలు మొత్తం వేడైన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చి ఓపిక్గా ఈ పల్లీలను లోపల దాకా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ పల్లీలను స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఓపిక్గా లోపల దాకా బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఇక్కడ ఈ పల్లీలను ఎంత ఓపిక్గా వేయించుకుంటామో ఫైనల్లో పొడి రుచి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. చూడండి, పల్లీలు ఈ మాత్రం బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత వీటిని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మనలో చాలామంది పల్లీల మీద పొట్టుని తొక్కే కదా అని ఉఫ్ అని ఊదేస్తూ ఉంటాం. కానీ తొక్కలో ఫైబర్ ఎక్కువ, స్కిన్ డ్రై అవ్వదు. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు పొట్టుతో సహా తింటే మంచిది. పొట్టుతోనో పొట్టు లేకుండానో మీకు నచ్చిన విధంగా ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పొట్టు తీసినా తీయకున్నా ఈ పొడి రుచి అయితే ఏమాత్రం తగ్గదు. ఆ తర్వాత కారం, తీసుకున్న పల్లీలను బట్టి రుచిని బట్టి తినగలిగే కారంను బట్టి ఇక్కడ కారం వేసుకోవాలి. ఈ పొడిలో కొంచెం కారం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసుకోవాలి. అన్నీ వేశాక ఇక్కడ గుర్తుంచుకోవాలి, వీటినైతే మరీ మెత్తని పొడిలా అయితే గ్రైండ్ చేయకూడదు. రోల్ ఉంటే మాత్రం ఇలా మిక్సీ జార్లో కాకుండా రోట్లో గ్రైండ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకేసారి మొత్తం మిక్సీ పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి, ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ కింద నుంచి పైకి, పైనుంచి కిందికి ఒకసారి కలిపి ఆ తర్వాత జస్ట్ ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఆ రుచి ఏమాత్రము బాగుండదు. ఈ విధంగా గ్రైండ్ చేశాక ఫైనల్గా వెల్లుల్లి, వీటినైతే మేము తెల్లగడ్డ అంటాం, ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు దాదాపు ఒక 20 దాకా ఉంటాయి. వీటిని పొట్టుతో సహా వేసేసుకోవాలి. వెల్లుల్లి వేశాక రెండు సమంగా మెదగడానికి ఈ విధంగా కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూగా మిక్సీ పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వెల్లుల్లి రెబ్బలు గ్రైండ్ అయితే సరిపోతుంది. వెల్లుల్లి రెబ్బలు గ్రైండ్ చేసినా కూడా చూడండి, ఈ పొడి మాత్రం మరీ మెత్తగా అయితే అవ్వకూడదు. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే కారం తక్కువ ఉన్నా వేసుకోవచ్చు, ఒకవేళ ఉప్పు తక్కువ ఉన్నా వేసుకోవచ్చు. చూడండి, చూడ్డానికి పొడి ఫైనల్గా ఈ విధంగా ఉండాలి, మరీ మెత్తగా అయితే ఉండకూడదు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని అయితే 1 మంత్ వరకు స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఫైనల్గా ఈ రెసిపీ మొత్తానికి తీసుకున్న పల్లీలకు సరిపడా ఉప్పు కారం వేసి వెల్లుల్లి బాగా వేసుకోవాలి. వెల్లుల్లి వేసి గ్రైండ్ చేయడం వల్ల చూడండి, ఈ విధంగా ముద్దలాగా అయ్యింది అంటే వెల్లుల్లి సరిపడా వేసినట్టే. ఇదే పొడిని మేమైతే ఫ్రై ఐటమ్స్లోకి వాడుకుంటాం. ఉప్మా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. కర్రీస్ ఏం లేకపోయినా అన్నం మొత్తం ఈ పొడితోనే తినేయచ్చు. వేడి అన్నంలోకే కాదు, చల్ల అన్నంలో కూడా నెయ్యి ఇష్టమైతే నెయ్యితో సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుందో. సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.